నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. అపెండిసైటిస్ 24 గంటల నొప్పి. దీన్ని 24 గంటల నొప్పి అని ఎందుకంటారంటే, ఈ నొప్పి వచ్చిన తరువాత అపెండిక్స్లో చీము కణాలు చేరిన తరువాత 24 గంటల లోపల శస్త్రచికిత్స చేయకపోతే ఈ అపెండిక్స్ అనే పేగు ఉబ్బి పగిలి ప్రమాదానికి దారితీస్తుంది గనక దాన్ని 24 గంటల నొప్పి అంటారు. ఈ అపెండిక్స్ అనేది మన చిటికెన వేలు కంటే కూడా సన్నగా ఉంటుంది. చిటికెన వేలంత పొడుగు ఉంటుంది. దీంట్లో సగం వెడల్పు ఉంటుంది. ఇది చిన్న పేగు చివరి భాగాన, పెద్ద పేగు మొదలయ్యే ప్రాంతం, అంటే చిన్న పేగు పెద్ద పేగు కలయిక ప్రాంతంలో ఇది ఒక చిన్న అవశేష అవయవము. అవశేష అవయవం అనగా జంతువులలో అది జీర్ణశక్తికి ఉపయోగపడింది, మనుషులకు వచ్చేసరికి అది ఉపయోగం లేని అవయవం. ఈ అపెండిక్స్ నొప్పి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, బొడ్డు చుట్టూ నొప్పి ప్రారంభమవుతుంది, వికారము, వాంతులు ఉంటాయి. బొడ్డు చుట్టూ ప్రారంభమైన నొప్పి క్రమేణా కుడి పక్కన కింది భాగానికి గజ్జల వరకు పాకుతుంది. పాకి గజ్జల పై భాగానికి కడుపులో వచ్చినప్పుడు బొడ్డు చుట్టూ నొప్పి తగ్గిపోతుంది. జ్వరం వస్తుంది. జ్వరం మరీ ఎక్కువ రాదు, 101, 102 జ్వరం వస్తుంది. ఒళ్ళు నొప్పులు ఉంటాయి, చేత కాకుండా పోతుంది. ఈ అపెండిసైటిస్ అనేది ఎక్కువగా టీనేజ్ గ్రూపులకు వస్తుంది. టీన్ అంటే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 13 to 19 అనేది టీనేజ్ గ్రూప్. యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు వచ్చే అవకాశం ఎక్కువ. వయసు పెరిగిన తర్వాత 30 సంవత్సరాలు దాటిన వారికి అపెండిక్స్ చాలా అరుదుగా వస్తుంది, కనుక యుక్త వయసులోనే వస్తుంది. ఈ అపెండిసైటిస్ వచ్చినప్పుడు నాటు వైద్యాలు చేయకూడదు. బొడ్డు చుట్టూ నొప్పి వస్తే తల్లిదండ్రులు ఇదేదో పురుగులు వచ్చినాయి, పురుగుల వల్ల బొడ్డు చుట్టూ నొప్పి వచ్చిందని సొంత వైద్యం చేయవద్దు. అనుమానం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 13 సంవత్సరాల లోపల వాళ్ళు, చిన్న పిల్లలకి శస్త్రచికిత్సా నిపుణులు వేరే ఉంటారు, వాళ్ళని పీడియాట్రిక్ సర్జన్లు అంటారు. వాళ్ళ శిక్షణ 13 సంవత్సరాల లోపు ఉండే చిన్న పిల్లలకు వచ్చే అన్ని జబ్బులకు శస్త్రచికిత్సలో నిపుణులు. 13 సంవత్సరాల పైన ఉంటే జనరల్ సర్జన్ దగ్గరకు కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు మూత్ర పరీక్ష చేస్తారు. వేసవి కాలంలో అపెండిక్స్ను పోలి మూత్రపిండంలో కానీ మూత్రనాళము కుడిపక్క చిన్న రాయి ఉన్నప్పుడు, లేదు మూత్రములో ఇన్ఫెక్షన్ చీము కణాలు ఉన్నప్పుడు కూడా అపెండిసైటిస్ 24 గంటల నొప్పిని పోలిన పోలికలు ఉంటాయి. అందువల్ల మూత్ర పరీక్ష చేసినప్పుడు మూత్రంలో చీము కణాలు కానీ, లేదు ఎర్ర కణాలు, రక్త కణాలు ఉంటే అది మూత్రంలో ఇన్ఫెక్షను, మూత్రనాళములో రాయి ఉండే అవకాశం ఉంటుంది. స్కానింగ్ పరీక్ష చేస్తే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష అది చేస్తే అది అపెండిక్సా మూత్రనాళంలో రాయా అని మనకు అర్థమవుతుంది. ఆడపిల్లల్లో కుడిపక్క అండకోశము, ట్యూబులు అని ఉంటాయి. అండకోశము చుట్టుపక్కల చీము కణాలు చేరినప్పుడు కూడా ఇలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అండకోశ సమస్య నుండి చీము పడితే అది కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా మనకు అది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. రక్త పరీక్ష చేస్తే సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్త పరీక్ష చేస్తే తెల్ల కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ సంఖ్య పెరిగితే అది అపెండిక్స్కి సంకేతంగా మనం భావించాలి. అపెండిక్స్ అనే అనుమానం వచ్చినప్పుడు కొద్దిగా నీళ్లు తాగించవచ్చు, కానీ ఎటువంటి ఘన ద్రవ ఆహారం పెట్టద్దు. ఎందుకంటే అపెండిక్స్ అని నిర్ధారణ అయితే దానికి శస్త్రచికిత్స చేయవలసి ఉంటుంది. కనుక ఘన పదార్థము, ద్రవ పదార్థము తినటం వల్ల మత్తు ఇవ్వటానికి ఇబ్బంది వస్తుంది. కనుక ఏ రకమైన కడుపు నొప్పి వచ్చినా కడుపు నొప్పి కారణం నిర్ధారణ అయ్యే వరకు ఎవరు కూడా టిఫిను, భోజనం లాంటి పెట్టడము అంత సమంజసం కాదు. 24 గంటల్లో దీనికి శస్త్రచికిత్స తప్పనిసరిగా చేయాలి. చేయకపోతే అది పగిలి ఆ 24 గంటల పేగు నుంచి చీమంతా పొట్టలో వ్యాప్తి చెంది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉంది. గతంలో
పొట్ట కోసి అపెండిక్స్ అనే ఈ అవశేష అవయవాన్ని ఉబ్బినప్పుడు తొలగించేవారు. ఇప్పుడు పొట్ట కొయ్యకుండానే లాపరోస్కోపిక్ సర్జరీ, కీహోల్ సర్జరీ ద్వారా చిన్న రంధ్రం పెట్టి కుట్టు లేకుండానే సునాయాసంగా సులభంగా తొలగిస్తున్నారు. ఈ అపెండిక్స్ కీహోల్ సర్జరీ ద్వారా, లాపరోస్కోపీ సర్జరీ ద్వారా తొలగించిన తర్వాత ఒక్క రోజులోనే సాధారణ ఆహారం తీసుకోవచ్చు. 3 రోజుల్లో మళ్ళీ మన పనికి పిల్లలు కాలేజీకి వెళ్ళొచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు. కనుక మీరు అపెండిక్స్ అని నిర్ధారణ జరిగిన తరువాత సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు తప్పనిసరిగా లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారానే దీన్ని తొలగిస్తారు. కనుక సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సదుపాయాలు ఉన్న ప్రభుత్వ బోధనాసుపత్రులు, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి దీన్ని చికిత్స చేయించటం శ్రేయస్కరము. ఇది తొలి దశలో గుర్తించి సొంత వైద్యము చేయకుండా అర్హులైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపెండిక్స్ని తొలగించడము ద్వారా 100కి 100 పాళ్ళు ఉపశమనం పొందే అవకాశం ఉంది. అసలు అపెండిక్స్ ఎందుకు వస్తుంది? మనం పొట్టలో పురుగులు ఉంటాయి పిల్లలకి, నుసి పురుగు, ఏలిక పాము, బద్దె పురుగు, కొంకి పురుగు. ఆ నుసి పురుగు ఈ అపెండిక్స్ లోపలికి దూరుతుంది. దూరి ఆ 24 గంటల పేగు ఉబ్బుతుంది. లేదు కొన్ని సందర్భాలలో ఈ ఏలిక పాము, బద్దె పురుగు ఈ గుడ్లు, అవి పెట్టే గుడ్లు అపెండిక్స్లో దూరి అపెండిక్స్ ఉబ్బి 24 గంటలు నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి టీబీ ఉండటం వల్ల కూడా, టీబీ వల్ల కూడా 24 గంటలు నొప్పి రావచ్చు. కొన్ని సందర్భాలలో అరుదుగా కార్సినాయిడ్ అనే కోవకు చెందిన క్యాన్సర్ వల్ల కూడా అపెండిక్స్ రావచ్చు. అందుచేత శస్త్రచికిత్స ద్వారా, లాపరోస్కోపీ చికిత్స ద్వారా తొలగించిన అపెండిక్స్ని తప్పనిసరిగా బయాప్సీ అంటే దాన్ని ముక్క పరీక్షకు ఇవ్వాలి. ఈ బయాప్సీ చేయటము ద్వారా టీబీ, క్యాన్సరు అలాంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే బయటపడతాయి. ఎప్పుడూ కూడా శరీరము నుంచి తొలగించిన ఏ అవయవము కానీ, ఏ కణజాలము కానీ ఎప్పుడూ కూడా డాక్టర్ని రోగి అడిగి, అయ్యా ఈ తొలగించబోయే ఆ అవయవాన్ని, ఆ కణజాలాన్ని, ఆ భాగాన్ని మీరు తొలగించిన గడ్డకి బయాప్సీకి పంపండి అని రోగులే కోరాలి. చిన్న చిన్న ప్రాంతాలలో బయాప్సీ సదుపాయం లేకపోయినా ఫార్మలిన్ అనే ద్రవములో సీసాలో మనం తీసుకుని సమీపంలో ఉండే పట్టణము, నగరముకు వెళ్ళి బయాప్సీ తప్పనిసరిగా చేయించుకోవాలి. చాలామందికి గర్భసంచి కూడా తొలగిస్తారు. గర్భసంచి తొలగించినప్పుడు కూడా దాన్ని కూడా బయాప్సీ చేయటము ద్వారా క్యాన్సర్లు బయటపడతాయి. కనుక మనము మన శరీరము నుంచి తొలగించిన గడ్డలు, అవయవాలు, అవయవ భాగాలు, ఏ శరీరానికి చెందిన చిన్న ముక్క, చివరికి చర్మము చిన్న ముక్క తీసినా దాన్ని తప్పనిసరిగా బయాప్సీ అనే ల్యాబొరేటరీ పరీక్ష చేయటం ద్వారా అనేక రకాలైన దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ, క్యాన్సర్ లాంటి వాటిని గుర్తించవచ్చు. అపెండిక్స్ను కూడా తొలగించిన దాన్ని పారవేయవద్దు. బయాప్సీ పరీక్షకు తప్పనిసరిగా పంపేలా తగు చర్యలు తీసుకోండి.